74 సంవత్సరాల వయసులో దావోస్లో యువకులు అని చెప్పుకుంటున్న నారా లోకేష్ కానీ లేదంటే గనక మిగతా నాయకులు కానీ స్వెటర్లు వేసుకున్న తిరుగుతున్న సమయంలో కూడా అదే ఆహార్యం ఎలా చూడాలంటారు అసలుకి? మీరు ఇప్పుడు దావోస్ పర్యటనకి చంద్రబాబు గారితో పాటు లోకేష్ గారు వెళ్ళారు, రామ్మోహన్ నాయుడు గారు వెళ్ళారు, భరత్ గారు వెళ్ళారు, లేదంటే ఇంకొక అతను ఎవరో శ్రీధర్ అనే వ్యక్తి కూడా వెళ్ళారు. వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్న -డిగ్రీల్లో చలికి స్వెటర్లు వేసుకున్నారు. కానీ 74 సంవత్సరాల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సేమ్ కదర్ అదే షర్టుతో వెళ్ళారు. కానీ ఇంతకు ముందల పనికి మాలిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి, మహిళా ముఖ్యమంత్రి, అది అతను చెప్పిందే, ఆ బిరుదు అతను ఇచ్చుకున్నదే తప్ప నేను ఇచ్చిందేం కాదు. అదే విధంగా అప్పటి మాజీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అక్కడ చలేస్తుంది, నీళ్లు పోసుకోలేని పరిస్థితి, బొబ్బట్లు, పచ్చళ్ళు, అప్పడాలు, అక్కడ కలిసింది ఎవరిని లేదు. అక్కడ వచ్చిన పెట్టుబడులు కూడా ఏమీ లేవు. వీళ్ళంతటా వీళ్ళే ఒక 4-5 వెళ్ళారు. వీళ్ళే ఎవరు వైసీపీకి చెందిన కొంతమంది పనికి మాలిన మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, పనికి వాళ్ళ మహిళా ముఖ్యమంత్రి కావచ్చు, వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత ఎవరు కూడా వీళ్ళే గిఫ్ట్లు ఇచ్చుకోవడం కావచ్చు, శాల్వాలు కప్పుకోవడం కావచ్చు, వీళ్ళని ఎవరు కలవట్లే. ఏమన్నా అంటే బొబ్బట్లు తీసుకొచ్చాము, అప్పడాలు తీసుకొచ్చాము, పచ్చళ్ళు తీసుకొచ్చాము, ఈ మాటలు చెప్తున్నారు తప్ప గత 5 సంవత్సరాలుగా వచ్చిన పెట్టుబడులు ఏమీ లేవు. కానీ ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా పెట్టుబడులు ఇవ్వటానికి ఇప్పుడు దాదాపుగా 4 రాష్ట్రాలు ఎన్ని రాష్ట్రాలు పోటీ పడినా కానీ కంపెనీలు అన్నీ కూడా ఇప్పుడు మనతో పాటు రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చారు. ఇప్పుడు అందరి మీద తెలంగాణ కన్నా ఎక్కువగా కంపెనీలు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి. ఈ పర్యటన 20వ తారీఖు నుంచి 24వ తారీఖు దాకా ఉన్నవి. ఇంకా ఎన్ని కంపెనీలు వస్తాయి అనేది వెయిట్ చేయాలి. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే గనక జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే దావోస్ దాకా వెళ్లాల్సిన అవసరం ఉంది, ఇక్కడికే రప్పిద్దామని చెప్పి వైజాగ్ లో పెట్టాడు కదా బిజినెస్ సమ్మిట్ అని భారీ ఎత్తున పెట్టాడు కదా. మరి పెట్టాడు కదా, దాదాపు 12 లక్షల కోట్ల పెట్టుబడులు ఏమో వచ్చినాయి అని కూడా ప్రకటించారు ఆ టైంలో. మరి ఎవరు ఏమొచ్చినాయి చెప్పండి? ఆ పెట్టుబడులు సరే నాకు తెలియదు, మీరు చెప్పండి. ఆ పెట్టుబడులు ఏం లేదా? కోడి గుడ్డు పెట్టిందా లేదా? పచ్చళ్ళు, అప్పడాలు, బొబ్బట్లు ఇవి తప్పితే వచ్చిన పెట్టుబడులు ఏమీ లేవు. నువ్వేం చేసావు అంటే తిరుపతి సెట్టింగ్ వేసావు, సంక్రాంతికి సెట్టింగ్ వేయటం కానీ ఇప్పుడు దావు సెట్టింగ్ వేస్తావు. చెప్పేదేముంది? ఏపీ కానీ తెలంగాణ కానీ 2 రాష్ట్రాలు నాశనం అవటానికి ఏపీకి జగన్మోహన్ రెడ్డి, తెలంగాణకి కేసీఆర్ 2 రాష్ట్రాలని సర్వనాశనం చేసి, ఆయనైతే 2014 నుంచి దాదాపు 10 సంవత్సరాల దాకా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి కేటీఆర్ మీద కేసులు నమోదవుతున్నాయి. ఆల్రెడీ కవిత తిహార్ జైలుకి వెళ్ళింది. రేపు హరీష్ రావు కూడా లోపలికి వెళ్ళిపోతాడు. కేసీఆర్ కూడా ఆయన ఏంటంటే ఇక్కడ అతను చేసిన తప్పులకి కూడా అతని మీద కేసులు నమోదవుతాయని తెలిసి నేను అమెరికా వెళ్ళి సెటిల్ అయిపోతాను అంటున్నాడు. ఆయన ముందు జాగ్రత్తగా అక్కడ పెట్టుబడులు పెట్టడం జరిగింది, అక్కడ వ్యాపారాలు కూడా ఉన్నాయి, అటు వెళ్ళిపోవటానికి చూస్తున్నాడు. మేమైతే వదిలే ప్రసక్తి లేదు. ఈ 2 రాష్ట్రాలకు పట్టిన దరిద్రాలు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ అని చెప్పి నేనైతే చెప్పగలను. ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్కి వెల్లువలాగా వస్తున్న పెట్టుబడులు ఇంకా ఉన్నాయి. దాదాపుగా ఈ రోజు ఇంకా 22వ తారీఖు, ఇంకా 2 రోజులు ఉన్నాయి. ఇంకా కంపెనీలు వస్తాయి అని చెప్పి నేనైతే చెప్పగలను. అంటే ఇక్కడ ప్రధానంగా అసలు జగన్మోహన్ రెడ్డి దావోస్ వెళ్ళకపోవడానికి గల ప్రధాన కారణం ఏంటంటారు? జగన్మోహన్ రెడ్డి నిజంగా ఆయన లండన్ ట్యాబ్లెట్లు తెచ్చుకోవడానికి లండన్ వెళ్ళాడు, లండన్ పిచ్చోడు లండన్ వెళ్ళాడు. దావోస్కి ఎందుకు వెళ్ళారు? పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్ళారు. పనికి మాలిన ముఖ్యమంత్రిగాను పనిచేసే ముఖ్యమంత్రికి తేడా ఇది అని చెప్పి నేనైతే చెప్పగలను. ప్రజలందరూ అర్థం చేసుకున్నారు కాబట్టి అతనికి కేవలం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా 11 సీట్లకే పరిమితం చేశారు. ఇంకా ఇతను చేసే ఈ చేష్టల వల్ల ఈసారి ఆ 11 సీట్లు కూడా రావు. మళ్ళీ 2 నెలల అధికారంలోకి వస్తా అని చెప్పి సంక్రాంతికి నేను సంక్రాంతి తర్వాత ప్రజలకు వస్తాను అన్నాడు.
నాకు తెలిసి ఇప్పుడు లండన్ నుంచి వస్తాడు అన్న ఆశలు కూడా మాకు. అతను వచ్చిన మరుక్షణం ఏంటో తెలుసా, త్రిపుల గారి కేసులో అతను A5గా ఉన్నాడు, అతన్ని లోపలేస్తారు. ఆ ఒక్క కేసే కాదు, దాదాపు సిబిఐ కూడా 12 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కయ్యి 12 సంవత్సరాలుగా ఏ వాయిదాకి వెళ్లకుండా చాలా జాగ్రత్తగా కాపాడింది సిబిఐ అని చెప్పి ఈరోజు సుప్రీంకోర్టులో గట్టిగా త్రిపుల గారి లాయర్ వాదిస్తున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి ఇక లోపలికి వెళ్ళటం తప్పితే అతన్ని కాపాడటం అనేది ఎవరి వల్ల కాదు అని చెప్పి నేనైతే చెప్పగలను. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక పెట్టుబడుల సదస్సు అనేది వేదిక అనేది దావోస్ లో ఉంటుంది. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి దావోస్ వెళ్ళాడు, ఒకసారి అయితే వెళ్ళాడు. మిగిలిన అంటే 2 సంవత్సరాలు కరోనా తీసేసిన 3 సంవత్సరాలు, మిగిలిన 2 సంవత్సరాలు ఎందుకు వెళ్ళలేకపోయాడు? అక్కడ ప్రధాన కారణం ఏంటి? ఎవరు పట్టించుకోకపోవటమా, లేదంటే గనక లాంగ్వేజ్ ప్రాబ్లమా, ఏముందనుకోవచ్చు అంటారు? ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు 2019 నుంచి 24 దాకా ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏమున్నాయో అందరికీ తెలుసు. మీ రాష్ట్రానికి రాజధాని ఏది అంటే చెప్పుకోలేని పరిస్థితి. రాష్ట్రంలో రోడ్లు లేవు, కరెంటు ఇష్టం వచ్చినట్టు తెస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు ఛార్జీలు పెంచుతున్నారు, ఆర్టీసీ ఛార్జీలు పెంచారు, దోచుకుంటున్నారు, అమ్మేస్తున్నారు, తాకట్లు పెడుతున్నారు. ఇవి తప్పితే ఏమీ లేవు. ఇలాంటి వ్యక్తులు పెట్టుబడులు తీసుకువస్తారా అంటే ఎవరో నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇవన్నీ తెలుసుకొనే ప్రజలు తగిన బుద్ధి చెప్పిన తర్వాత కూడా నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గురించి ఇంకా మనం వీడియో చేసుకొని అతన్ని హైలైట్ చేయటం తప్పితే చేసేది ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డిని ఇక వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులే మర్చిపోయారు. తల్లి మీద కేసు పెట్టాడు, చెల్లి మీద కేసు పెట్టాడు, ఇప్పుడేమో కన్న కూతురు కోసం వెళ్ళాడు. ఆ కన్న కూతురు వర్ష అయింది, మెళ్ళో యేసుక్రీస్తు బొమ్మ వేసుకొని నా మతం తప్పు లేదు, నా మతం మానవత్వం అని చెప్పి నేను రెడ్డిని అని చెప్పి ఆల్రెడీ వాళ్ళ రెడ్లకు సంబంధించిన ఒక నాయకుడే అతను రెడ్డి కాదురా స్వామి, అతను కులాల గురించి అవసరమా అని కాదు, నువ్వు చేసింది ఏంటి, నువ్వు ఏంటి రెడ్డిని అని చెప్పి అందరినీ రెడ్లను పెట్టుకొని కమ్మ వాళ్ళని కమ్మ వాళ్ళ చేత, నాయుళ్ళ చేత, రెడ్ల చేత ప్రతి ఒక్కరిని అట్లా తిట్టించాడు. ఈ రోజు తిట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది అందరికీ తెలుసు. ఇదే విధంగా దావోస్ పర్యటనలో లోకేష్ గారు మాట్లాడడం జరిగింది. రెడ్ షర్ట్ వేసుకొని మాట్లాడిన తర్వాత మాకు అర్థమైంది, ఏంటి సార్ ఇప్పుడు రెడ్ బుక్ అన్నారు, వాళ్ళకి చేసిన వాటికి శిక్షలు పడతాయి అన్నారు, ఇంతవరకు ఏది సరైన యాక్షన్ తీసుకోలేదు, ఎలకల మీద ప్రయోగించారు కానీ పందికొక్కులను వదిలిపెట్టారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది, ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదు. ఇక జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, రోజా ఉన్నారు, దాదాపుగా ఆ తిరుపతి లడ్డు సిట్టు విచారణ జరుగుతుంది, అది కూడా పూర్తి అవ్వస్తుంది. నాకు తెలిసి ఈ 2-3 నెలలు అందరూ కూడా పార్టీ మొత్తం కూడా క్లోజ్ చేయటం, తాళం వేయటం అనేది జరుగుతున్నమాట వాస్తవం. ఎందుకు క్లోజ్ చేసుకుంటారు? 40% ఓట్ బ్యాంక్ ఉన్న మాకని చెబుతుంటే 40% వాళ్ళు చేసిన అరాచకాలకి, వాళ్ళు చేసిన తప్పులకి అన్ని కేసులు ఆధారాలతో సహా, మేమేదో ఇప్పుడు వాళ్ళ మీద పగబట్టాము ఏదో కేసులు పెట్టాలని కాదు, అన్ని ఆధారాలతో అన్ని కూడా సేకరించి అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ ఒకవైపు డెవలప్మెంట్ చేసుకుంటా, ఇంకోవైపు వీళ్ళు చేసిన తప్పులకి ఆల్రెడీ రెడ్ బుక్లో రాశారు. కొడాల నానిగాడు ఇక్కడ ఏంటంటే వాడు చేసిన అరాచకాలకి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి బాబు గారు నన్ను ఏం అనొద్దు అని చెప్పి అతని కాళ్ళు పట్టుకున్నా కూడా మేము, రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు తెలంగాణ సీఎం గారు అక్కడికి వెళ్ళి ఇప్పుడు కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాడు. నేను చేసిన తప్పులకి చంద్రబాబు గారు అయితే ఊరుకోరు, మీరు ఒక మాట చెప్పండి అని చెప్పి చెప్తున్నారు. ఎవరు ఇప్పుడు పరిస్థితి, ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరు చెప్పండి? వెనిగళ్ళ రాము. ఇప్పుడు తెలిసింది కాదు అతనికి ఎవరెవరు, వైనాట్ మంగళగిరి, వైనాట్ పిఠాపురం, వైనాట్ కుప్పం అన్నారు. ఇప్పుడు పరిస్థితి ఏమైంది? నువ్వు ఒక ఎప్పుడు అన్నాం కాదు, నువ్వు అన్న వీడియోస్ సహా పక్కన వీడియో వేసి చూపిస్తాం. మీరు అన్నారా లేదా? జుట్టు ఉంటే ముడేసుకోవచ్చు, స్లీవ్లెస్లు మడత పెట్టచ్చు. వైనాట్ 175, మరో 30 ఏళ్ళు నేనే సీఎం అన్నాడు. చివరికి ఏమైంది చెప్పండి? ఏమైంది చెప్పండి? ఇంకా అందరూ తెలుసు. నాకు తెలిసి నీకు ఎవరు కూడా ఓటేయరు. నీకు ఓటేయొద్దని నీ తల్లి చెల్లి చెప్పిన తర్వాత
ఒరే నీ చెల్లి సునీతారెడ్డి గారు అసలు మా అన్నని లోపలేయండి, మా నాన్న చంపింది జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి, భారతి అని చెప్పి చెప్తున్నా కూడా ఇంకా నీకు సిగ్గు లేకుండా ఇంకా నువ్వు ఇక లండన్ తిరుగుతా ఉంటుంటే ఇంకా మేమైతే ఇంకా ఊరుకునే పరిస్థితి లేదు అని చెప్పి ఖచ్చితంగా చెప్పగలం.